హాయ్ అండి. గోంగూర పచ్చనిపప్పు వండుకుందామండి. చూడండి కావాల్సినవి పచ్చనిపప్పులోకి గోంగూరలోకి కావాల్సినవి టమాటా, పచ్చిమిరకాయలు, చింతపండు, ఉల్లిపాయలు, పచ్చనగపప్పు 1 కప్పు, గోంగూర, తాలింపు గింజలు, కరివేపాకు, ఎండుమిరకాయలండి. పొయ్యి మీద ముందరగా పొయ్యి వెలిగించుకుందామండి. పొయ్యి వెలిగించుకున్నాం. పచ్చనగపప్పు వేస్తున్నానండి. వాటర్ వేసుకుందాం. కొంచెంసేపు నానబెట్టినవి ఉడకేసుకుందాం. ఉడికిన తర్వాత సగం ఉడికాక గోంగూర వేయాలండి. పచ్చనగపప్పు ఉడికినాయేమో చూసుకుందాం. ఉడికినాయి. ఇవన్నీ వేసేసుకుందాం ఇప్పుడు. అంతే, గోంగూర కూడా వేసేసుకుందాం. కారం కూడా వేసుకుందాం పచ్చనిపప్పు గోంగూరలోకి. కొంచెం పసుపు. ఉడకాలి బాగా ఉడికిన తర్వాత అప్పుడు మెనిపి తాలింపు వేయాలి. టేస్ట్గా ఉంటుంది, అందుకని చేస్తున్నా. పచ్చనిపప్పు గోంగూర ఉడికిందామని చూసుకుందాం. ఉడికింది. మెనుపుకోవాలి. పొయ్యి కట్టేస్తున్నా. మెనుపుకుంటే సాల్ట్ వేసి మెనుపుకున్నామండి. పప్పు బాగుంది. పచ్చనగపప్పు కూర మెనుపుకున్నాం. నూనె వేసుకున్నాం. నూనె కాగాలి. ముందుగా సిన్నులపాయ రబ్బలు, ఇవన్నీ తాలింపు గింజలు ఇవన్నీ వేసుకున్నామండి. వేగాలి. వేగిందండి. తాలింపు వేసేసుకున్నాం. గోంగూర పప్పు ఇదిగోండి. పచ్చనగపప్పు గోంగూర రెడీ అయిందండి. ఎండుమిరకాయలు ఎట్లా ఉంచుకోవాలండి, బాగుంటాయి నంచుకుంటానికి. మా వీడియోకి లైక్ చేయండి అండి.